ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగున్నారని, మరి ఈ లెంటు దినముల్లో రోజు ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానిస్తున్న దేవుని వాక్య భాగము 51వ సంకీర్తన 9వ వచనము. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. ఈ వచనం దావీదు యొక్క పశ్చాత్తాప హృదయాన్ని మనకు బయలుపరుస్తుంది. పాపాన్ని కప్పిపుచ్చుకోవాలని దావీదు ప్రయత్నించలేదు, కానీ దానిని దేవుని ముందుకు తీసుకొచ్చి దాన్ని పూర్తిగా తుడిచివేయమని దేవుణ్ణి అడుగుతున్నాడు. మనం చేసిన తప్పులు మన అంతరాత్మను భారంగా చేస్తాయి, దేవుని ముందు తలదించుకునేలాగా చేస్తాయి, మానవుల ముందు కూడా తలదించుకునేలాగా చేస్తాయి. మాటలు పడాల్సి వస్తుంది. కానీ దేవుని కృప మన పాపాలకన్నిటికంటే గొప్పది. నిజమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన గతాన్ని మాత్రమే కాదు, మన హృదయాన్ని కూడా శుద్ధి చేస్తాడు. దేవుడు మనల్ని నిందించడానికి కాదు, కానీ నూతనంగా మార్చడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం కూడా వినయంతో ఆయన ఎదుట నిలబడి శుద్ధ హృదయాన్ని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నా జీవితంలోని పాపములను మీరు చూశారయ్యా. ప్రభువా, నా తప్పులను క్షమించండి. నా దోషములన్నింటినీ తుడిచివేసి శుద్ధమైన హృదయాన్ని నాకు అనుగ్రహించండి. నీ కృపతో నన్ను నూతనంగా చేయండి. నీ చిత్త ప్రకారం జీవించే బలాన్ని నాకు దయచేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు మెసేజ్ చేయవచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.